హాయ్ అండి. వెల్కమ్ టు మోనీ లిటిల్ జాయ్స్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో డ్రై ఫ్రూట్ లడ్డు 10 మంత్స్ పిల్లల నుంచి 5 ఇయర్స్ పిల్లల వరకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు పిల్లల ఎదుగుదలకు, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగా ఉపయోగపడుతుందండి. అలాగే బాడీలో ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెంచుతుంది. సో ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు పిల్లలకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. డ్రై ఫ్రూట్స్ తినని పిల్లలకి ఇలా లడ్డూలా చేసి ఇవ్వండి, ఖచ్చితంగా తింటారు. నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వచ్చేసి కొద్దిగా నెయ్యి వేసుకొని వేయించుకుంటున్నానండి. మీకు నెయ్యి అవసరం లేదు అంటే డైరెక్ట్గా డ్రై రోస్ట్ చేసుకోండి. దానికోసం ముందుగా నేను బాదం పలుకులు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నాను. ఈ బాదంలో చాలా న్యూట్రిషన్స్ ఉంటాయండి. పిల్లల గ్రోత్ డెవలప్మెంట్కి బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇందులో ఫైబర్ అండ్ కాల్షియం బాగా ఉంటుంది. పిల్లల బోన్ స్ట్రాంగ్ అవ్వడానికి, టీత్ స్ట్రాంగ్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. అలాగే పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచుతుంది. సో ఈ బాదంని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోండి. ఇలా కొద్దిగా డ్రై రోస్ట్ చేశాక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలో కొద్దిగా కాజు వేసుకుంటున్నానండి. కాజులో వచ్చేసి ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో పిల్లల వెయిట్ గెయిన్కి బాగా యూజ్ అవుతుంది. ఇలా కొద్దిగా కలర్ మారాక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కిస్మిస్ తీసుకుంటున్నానండి. ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోండి. కిస్మిస్లో ఐరన్ ఎక్కువగా ఉంటుందండి. ఈ ఐరన్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం కానీ, కాన్స్టిపేషన్ ప్రాబ్లం పిల్లలకి ఏమైనా ఉన్నా ప్రివెంట్ చేస్తుంది. సో కిస్మిస్ కూడా తప్పకుండా యాడ్ చేసుకోండి. ఇవి కూడా కొంచెం కలర్ మారాక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను పిస్తా వేయించుకుంటున్నానండి. ఈ పిస్తాలో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. పొటాషియం ఉంది, ఐరన్ ఉంది, మెగ్నీషియం ఉంది, ఫైబర్ ఉంది. సో ఈ పిస్తా పిల్లలకి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. బ్రెయిన్ డెవలప్మెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. వాళ్ళ బోన్ స్ట్రెంత్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ముఖ్యంగా ఇది డయాబెటీస్ పేషెంట్కి షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ చేస్తుంది. సో ఇవి కూడా కొంచెం గూరగా వేయించుకున్నాక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మకానా నేను డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను అండి. ఈ మకానా వల్ల పిల్లలకి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది తినడం వల్ల పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా డెవలప్ అవుతుంది. దానివల్ల వాళ్ళకి ఎప్పుడైనా చిన్న చిన్న దెబ్బలు తగిలినా, ఫీవర్ వచ్చినా, కోల్డ్ వచ్చినా వాటి నుంచి ఫాస్ట్గా రికవర్ అవ్వడానికి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవి తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది వాళ్ళకి బాగా డెవలప్ అవుతుంది. సో ఈ మకానా ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం క్రిస్పీ అయ్యాక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు వాటర్మెలన్ సీడ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ ఒకేసారి డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఈ సీడ్స్లో చాలా విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయండి. పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి, ఐ డెవలప్మెంట్కి బాగా యూజ్ అవుతుంది. ఇవి కొంచెం వేగాక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇవి కొంచెం చల్లారాక మిక్సీ పట్టేసుకోండి. 2 ఇయర్స్ బిలో పిల్లలకైతే కొంచెం ఫైన్ పౌడర్గా పట్టుకోండి. అదే 2 ఇయర్స్ అబోవ్ పిల్లలకైతే కొంచెం బరకగా పట్టుకున్నా సరిపోతుంది. అలాగే స్వీట్నెస్ కోసం ఇక నేను డేట్స్ యాడ్ చేసుకున్నానండి. మీకు కావాలంటే డేట్స్ ప్లేస్లో బెల్లం పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. కొద్దిగా నెయ్యి వేసి మళ్ళీ ఒకసారి కలుపుతున్నానండి. చూసారా లడ్డూలు చేసుకోవడానికి ఎంత ఈజీగా వస్తున్నాయో. ఇలా నేను చూపించిన విధంగా రౌండ్గా ప్రెస్ చేస్తూ లడ్డు షేప్లో ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదండి, ఎన్నో పోషకాలు కలిగిన డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇంట్లోనే ఈజీ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.
ఇలా లడ్డూలు ప్రిపేర్ చేసి రోజు ఒక లడ్డు పిల్లలకి ఇచ్చారంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఇచ్చినట్టు అవుతుంది. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీ పిల్లలకి ఇవ్వండి. మీకు నా రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.